నుంచి పార్సల్ వచ్చింది. నాకు తెలుసు అందులో ఏమున్నాయో ఎక్కువ వరకు నేను చెప్పిన మమ్మీ వాళ్ళకి ఇది కావాలి ఇది ఇది అనేసి. కానీ మా అక్క ఉన్నాయి కొన్ని వెరైటీలు తెలియని కూడా ఉన్నాయి అని అన్నది. చూద్దాం ఏమున్నాయో. కొన్ని అయితే ఆల్రెడీ అంటే పైన ఉన్నవి తీసినాం. స్నాక్స్ ఇట్లా ఇవన్నీ అనమాట. ఇవి కార్న్తో స్నాక్స్ ఉంటుంది. మా ఇంటికాడ బాగా చేస్తారు. మా డాడీ దగ్గరుండి ఆంటీతో చేపిస్తారనమాట. స్పైసీగా మస్తు ఉంటాయి అది. అండ్ ఇది వచ్చి ఇవి గారపలు ఫుల్ క్రంచీగా. ఇవి చాలా పంపించమని చెప్పిన అనమాట. అట్లనే ఈవినింగ్ టైంలో తిందామని చెప్పేసి ఇవి. అండ్ ఇక్కడ ఆల్రెడీ పిక్చర్స్ ఇవన్నీ నేను ఓపెన్ చేసిన ఇందాకే. మమ్మీ చెప్పింది అనమాట. అంటే ఇన్ని రోజులు కొంచెం ప్యాకేజ్ బయట ఇట్లా ఉంటాయి కదా, ఇవి పైన పెట్టినారు. ఆయిల్ ఇట్లా అంటకుండా ఆయిల్ అంటున్నాయి బట్టలకి అని చెప్పేసి ఇందాక ఓపెన్ చేసి ఇట్లా నేను ఇందులోనే ఇట్లా పెట్టినా అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టాడని 2 పచ్చళ్ళు తెప్పించుకున్నా. మామిడికాయ పచ్చడి అండ్ టమాటా పచ్చడి. మామిడికాయ పచ్చడి నాకు తెలిసిందే కదా ఫేవరెట్. టమాటా పచ్చడి మా మమ్మీ పెట్టింది చేసిందనమాట. అది 2 పచ్చళ్ళు. అండ్ వచ్చేసి ఇప్పుడు నా ఫేవరెట్ బట్టలు. అన్ని బట్టలు, అది కూడా అన్ని ట్రెడిషనల్వే. ఎందుకంటే ఇక్కడ అన్ని మళ్ళీ పండుగలు వస్తుంటాయి. ఇక్కడ ఇవి దొరకవు. ఇప్పుడు వెస్టర్న్ ఇవన్నీ అంటే ఏదో ఒకటి దొరుకుతాయి తెలుసుకోవచ్చు. ఇవన్నీ మంచి దొరుకుతాయి కానీ కొంచెం కాస్ట్లీ ఉంటాయి. అక్కడి నుంచి అయితే ఎట్లైనా ప్యాకెట్ వస్తుంది కదా పంపించుకుందామని చెప్పేసి మళ్ళీ అక్క కూడా ఉండే అనమాట. మా అక్క అన్ని మంచిగా సెలెక్ట్ చేస్తుంది ఆ బట్టలన్నీ. సో అందుకని అక్కతో ఎక్కువ సెలెక్ట్ చేయించుకున్నాం. ఇది ఒక కుర్తీ. అన్ని ఎక్కువగా ట్రెడిషనల్, అన్ని లాంగ్ కుర్తీసే తెప్పించుకున్నాం మెయిన్గా. ఇది ఇంకో కుర్తీ. అండ్ ఇది నార్మల్గా ఒక లాంగ్ స్కర్ట్. అండ్ ఇది ఇంకో కుర్తీ. అన్ని బట్టలే వస్తాయి ఇప్పుడు ఎక్కువ, అన్ని బట్టలు. ఇది ఒక టాప్. అండ్ ఇది ఒక షార్ట్ కుర్తీ. అన్నీ ఒక సైడ్కి పెడతా. ఇవి నార్మల్ స్టిక్కర్స్ లెక్క ఇట్లాగా ఉంటాయి కదా అవి. అండ్ ఇది ఒక టాప్. ఇది ఇంకో టాప్. అన్ని బట్టలు ఇంకా ఎక్కువ ఉంటాయి కదా బట్టలు. అవి కూడా ట్రెడిషనల్వే అనమాట. ఇది కూడా అంతే టాప్. ఇది వేరే షర్ట్. అండ్ ఇది కూడా ఒక టాప్. అండ్ బట్టలు. ఇది ఒక టాప్. ఇది నాకు చాలా నచ్చింది అనమాట. ఇంకా మా అక్కకి ఎట్లనే వస్తుంది కదా ఎక్కువ పెట్టమని చెప్పిన అనమాట. ఫార్మల్ లెక్క మంచిగా ఉంటుందని చెప్పేసి. అండ్ ఇది లెగిన్స్ నా ఆల్రెడీ అక్కడే ఉన్నాయి అనమాట. ఇంకా మా మమ్మీని పంపించమని చెప్పిన. ఇది ఒకటి లాంగ్ ఫ్రాక్ తీసుకున్నా ఎందుకంటే ముందు బర్త్డే వస్తుంది. అండ్ ఆల్సో నేను శివరాత్రికి కూడా ఫాస్టింగ్ ఉంటాను అనమాట. శివరాత్రికి దానికి కూడా ఒక కొత్త డ్రెస్ కావాలి కదా అని చెప్పేసి దానికి కూడా ఒక లాంగ్ ఫ్రాక్ అట్లా తీసుకున్నాం. ఇవన్నీ బట్టలు. అండ్ శారీ ఒకటి తెప్పించుకున్నా. ఎప్పుడన్నా సంక్రాంతికి పెద్ద పండుగలు ఉన్నప్పుడు కట్టుకోవచ్చు అని చెప్పేసి. ఇవన్నీ డ్రెస్సెస్. అండ్ ఎక్కువ డ్రెస్సెస్ ఇవన్నీ. ఇప్పుడు ఫుడ్ వస్తుందన్నమాట. ఫుడ్ కూడా ఇంపార్టెంట్ కదా, దట్టు స్పైసీవి బాగా తెప్పించుకున్నా. ఎందుకంటే ఇక్కడ స్వీట్స్ అయినా ఏవైనా కుకీస్, స్వీట్స్ అన్నీ నార్మల్గా ఇండియన్ స్టోర్స్లో కూడా ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి. కాకపోతే ఇంకా స్పైసీవి ఎట్లా అంటే నాకు మా మమ్మీ మంచిగా చేస్తుంది. అన్ని స్పైసీవి స్నాక్స్ లాగా అన్నీ బాగా చేస్తుంది. నాకు అవి ఫేవరెట్. మిక్చర్ అయినా అవి అన్నీ ఫేవరెట్ అనమాట. బాగా సాయంత్రం పూట అవి తినడం, స్పైసీ ఫుడ్ బాగా ఇష్టం నాకు. అందుకని చెప్పి స్పైసీవే బాగా తెమ్మన్నా, బాగా పంపిమని చెప్పిన అనమాట స్వీట్స్ కంటే ఎక్కువ. అండ్ ఇదేంటి, ఓ లెటర్. ఓకే, నా బుడ్డిగాడు. వీడంటే నాకు అసలు చాలా 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 ఇష్టం. మమ్మీ వాళ్ళకంటే ఎక్కువ ఇష్టం వీడంటే. వీడు చాలా మిస్ అయిపోతున్నాడు అసలు. నాకు రోజు కాల్ చేసినప్పుడల్లా సపిదానా ఎప్పుడు వస్తున్నావు, దా ఇంకా వస్తలేవా, దా దా అంటాడు.
మా మమ్మీ వాళ్ళు కూడా అట్లా అడగారు తెలుసా, నిజంగా చెప్తున్నాం. మా మమ్మీ వాళ్ళు కూడా ఎప్పుడు వస్తున్నావు ఇట్లా అని చెప్పి అంత కంటిన్యూస్గా అడుగుతారు కానీ అంత కంటిన్యూస్గా అడగారు. వీడైతే ఫోన్ చేసినప్పుడల్లా ఎప్పుడు వస్తున్నావు, వస్తున్నావా, ఇంకెప్పుడు వస్తావు, ఇంకా రాలేదా, ఏం తెస్తావు వచ్చేటప్పుడు, దా దా దా. అసలు ఫోన్ చేసినప్పుడు పక్క దా అనేది ఒక్కసారి అని అంటాడు వాడు. నా అంతా నువ్వు రా వచ్చి ఆడుకుందాం మనం అని అంటాడు. అంటారు కదా చిన్నగా ఉన్నప్పుడు చూసుకున్నప్పుడు ఆ ఎఫెక్షన్ ఇంకా ఉంటుంది అనేసి. చిన్న ఉన్నప్పుడు బాగా వీడి దగ్గర ఉండి అంతా చూసుకున్నా కాబట్టి నాకు కూడా నా కొడుకు వీడు. ఐ మిస్. ఫోటో పంపించి మంచి పని చేసినారు, రోజు చూసుకుంటాం మంచిగా. ఇప్పుడు లెటర్ చదువుదాం. ఏడవకూడదు, అస్సలు ఏడవకూడదు, ఎందుకంటే ఆబ్వియస్గా వచ్చేస్తుంది. ఓకే. My dearest Chelli, no matter how old we grow and how far we live now, you will always be my little sister. Even though I'm elder to you, but you have pampered me more. I love you the most and I miss you. Every little thing about you, Sapilo. Remember that I will always be there for you, no matter what. Chala ante chala miss avutunnam, but it's okay. Always stay safe and strong. I'm missing the bond between you and Charit. You're always there for me like a friend, sister and daughter. But we are very proud of you and we love you. I love you. I love you all. Achieve your goals and make us proud. We love to celebrate your success. Yes. Note from Dad. Oh my God. Dad? మా డాడీ కూడా రా. ఓకే, ఆబ్వియస్గా పేరెంట్స్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చెయ్యరు, అది ఇది ఇట్లా అంటారు కదా. అఫ్కోర్స్ చెయ్యరు, కానీ కొంచెం దూరం వచ్చేసిన తర్వాత మా మమ్మీ వాళ్ళు కొంచెం ఎక్స్ప్రెస్ చేయడం ఎక్కువ అయిపోయింది అనమాట. మేము అక్కడ ఉన్నప్పుడు చేస్తుండే, మాకేమన్నా కావాలంటే అది ఇదన్నీ తెచ్చి పెడుతుండే, అంతా అన్నీ ఉంటుండే. మా అక్క కూడా అంతే, మేము తిట్టుకుంటాం, మాట్లాడుకుంటాం, కన్సర్న్ చూపిస్తాం, కానీ ప్రేమగా నువ్వంటే నాకు ఇష్టమే, నువ్వంటే అదే కేర్ చేస్తాం. బట్ ఇట్స్ ఓకే. Always stay safe and strong. I'm missing the bond between you and Charit. You're always there for me like a friend, sister and daughter. But we are very proud of you and we love you. I love you. I love you all. Achieve your goals and make us proud. We love to celebrate your success. Yes. Note from Dad. Oh my God. Dad? మా డాడీ కూడా రా. ఓకే, ఆబ్వియస్గా పేరెంట్స్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చెయ్యరు, అది ఇది ఇట్లా అంటారు కదా. అఫ్కోర్స్ చెయ్యరు, కానీ కొంచెం దూరం వచ్చేసిన తర్వాత మా మమ్మీ వాళ్ళు కొంచెం ఎక్స్ప్రెస్ చేయడం ఎక్కువ అయిపోయింది అనమాట. మేము అక్కడ ఉన్నప్పుడు చేస్తుండే, మాకేమన్నా కావాలంటే అది ఇదన్నీ తెచ్చి పెడుతుండే, అంతా అన్నీ ఉంటుండే. మా అక్క కూడా అంతే, మేము తిట్టుకుంటాం, మాట్లాడుకుంటాం, కన్సర్న్ చూపిస్తాం, కానీ ప్రేమగా నువ్వంటే నాకు ఇష్టమే, నువ్వంటే అదే కేర్ చేస్తేనే అని మాటలో చెప్పుకోము, అన్ని యాక్షన్స్లోనే ఉంటాయి. నాకేది కావాలంటే మా అక్క చూస్తుంది, మా అక్కకి ఏదైనా కావాలంటే నేను చూస్తాను. ఆబ్వియస్గా నేను దానికంటే చిన్నదాన్ని, కాకపోతే ఏదైనా ధైర్యం చెప్పడంలో, మేమున్నాం అని చెప్పడంలో ఉంటుంది అనమాట. మా డాడీ కూడా మా మమ్మీ కూడా అంతే, ఇది మీరంటే మాకు ఇష్టమమ్మా, మీరంటే మాకు ప్రేమమ్మా అని అట్లా అందరిలాగా చెప్పుకోరు, అంతే కదా. బ్రౌన్ పేరెంట్స్ అంతే అంటారు కదా, అట్లనే అయిపోతుంటుంది. సో అందుకని నోట్ ఫ్రమ్ డాడ్ అనగానే నాకు కొంచెం డాడీ కూడా రాసిండా అనిపించింది. చూద్దాం ఏం రాసినా. నువ్వు లేని లోటు చాలా తెలుస్తుంది, నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండు. అమ్మాయి అయి అక్కడికి అలోన్గా ఉండడం చాలా గర్వంగా ఉంది. చాలా రోజుల నుండి చూడనందుకు చాలా ఫీల్ అవుతున్నాం. మనశ్శాంతిగా హెల్తీగా ఉండాలి అని కోరుకుంటున్నాం. ఫోన్లో మాట్లాడినా చూడనందుకు చాలా బాధగా ఉంది. ఓకే ఓకే యా, నేను కూడా మిస్ అవుతున్నా. నేను కూడా చాలా అంటే చాలా మిస్ అవుతున్నా. ఫోన్లో చూసినప్పుడైనా, ఏదైనా నార్మల్ ఓల్డ్ వీడియోస్ చూసుకున్నప్పుడైనా, ఏదైనా ఎకేషన్స్, మా వాళ్ళ బర్త్డేస్, మా డాడీ వాళ్ళ బర్త్డేస్, ఏదైనా ఫెస్టివల్స్. మొన్న దసరాకి అయితే మస్తు మిస్ అయిపోయినా, ఎందుకంటే దసరా ఈజ్ మై ఫేవరెట్. బతుకమ్మకు మస్తు ఆడతా నేను. ఇంట్లోనే ఉండే బతుకమ్మ అంటే ఈవినింగ్ టైంలో పోయి మంచిగా ఆడుతుండే. ఆ టైంలో మస్తు మిస్ అవుతుండే. మా డాడీ వీడియో తీస్తుండే, మా అక్క వీడియో తీస్తుండే, అవి చాలా మిస్ అవుతున్నాయి. వీళ్ళని చాలా మిస్ అవుతున్నా. అసలు అక్కడ ఉన్నప్పుడు ఉండొచ్చులే,
అందరు అంటుండే ఇయర్స్ రాకుండా ఉండాల్సి వస్తుంది చూసుకో అని చెప్పి ఫ్రెండ్స్ అంటుండే. ఏం లేదు, ఇక్కడ హాస్టల్లో ఉన్నా నేను 10th క్లాస్ నుంచి ఉంటా, ఏం కాదు అని అనుకున్నా. కానీ ఎన్నో డేస్ ఉన్నాయి, వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా ఏడవడం, వాళ్ళతో నవ్వుతూ మాట్లాడడం వీడియో కాల్లో ఎన్నో డేస్ ఉన్నాయి. నేను చాలా మిస్ అవుతున్నా. మీరు ఇప్పుడు వీడియో చూస్తారు కదా మమ్మీ, డాడీ, అక్క, చాలా అంటే చాలా మిస్ అవుతున్నా. ఎప్పుడెప్పుడు ఛాన్స్ వస్తుందా, ఎప్పుడెప్పుడు వద్దామా అని చాలా వెయిట్ చేస్తున్నా. నోట్ ఫ్రమ్ మమ్మీ, క్రైమ్. ఓ మై గాడ్, షీ కాంట్ ఎక్స్ప్రెస్, దిస్ మీన్స్ ఎవ్రీథింగ్. మమ్మీలో ఇట్లా ఉంటారేమో నాకు తెలిసి, నిజంగా. మేము ఉన్నప్పుడేమో మమ్మీ తిడుతుండే, అంటే అబ్వియస్గా మేము అట్లాంటి తిట్ట పనులు చేస్తుండే కాబట్టి పని చేయకపోతుండే, అట్లా తిడుతుండే. కానీ ఇప్పుడు అనిపిస్తుంది మా మమ్మీ ఇట్లా తిట్టే మంచి పని చేసింది అని. ఒక సర్టైన్ ఏజ్లో తిట్టింది, అన్ని స్ట్రిక్ట్గా చూసింది కాబట్టి ఇప్పుడు నేనైనా మా అక్కైనా పర్ఫెక్ట్గా మంచిగా ఓకే, ఒక ఇండిపెండెంట్గా మంచిగా అట్లా ఉన్నాం. మా మమ్మీ తిట్టకపోయి ఉంటే చెప్పలేం ఏమయ్యే వాళ్ళమో. అప్పుడు తిట్టింది, అప్పుడు అన్నీ చేసింది కాబట్టి చదువు వాల్యూ, అన్ని వాల్యూ మాకు తెలిసినాయి. మా మమ్మీ కీ రోల్ ప్లే చేసింది నిజంగా. ఎందుకంటే తను టీచర్ కాబట్టి మాకు స్ట్రిక్ట్గా ఇట్లా ఉండాలి, అట్లా అని చెప్పి అంటుండే. మా మమ్మీ చూపు ఇట్లా చూస్తే చాలు మేము భయపడతాం. అట్లా తను ఎక్స్ప్రెస్ చేయదు, అస్సలు ఎక్స్ప్రెస్ చేయదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను కూడా మా మమ్మీ లెక్కనేమో, నేను కూడా అంత ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేను, అట్లనేనేమో అనిపిస్తుంది. ఇప్పుడు అంతే. ఇప్పుడు ఈ స్నాక్స్ దగ్గరే చూడండి, అన్నీ నేను చెప్పిన మమ్మీకి బయట ఏమన్నా కొనండి, చేయి పెట్టుకోకు, నీకు వర్క్ ఉంటుంది, నువ్వు మమ్మీ టీచర్ కాబట్టి స్కూల్కి పోతావు, నీకు ఇంట్లో వర్క్ ఉంటుంది, నీకు కుదరదు అని చెప్పిన మమ్మీ అస్సలు వినలేదు. అన్నీ తన ఓన్గా అన్నీ ప్రిపేర్ చేసింది. ఇక్కడ అర్థమైపోతుంది, ఇక్కడ వర్డ్స్లో రాయాల్సిన అవసరమే లేదు. మా మమ్మీ సరే ప్యాకేజ్ చేస్తుంటే మా మమ్మీ ఏడ్చిందంట అట్లా. ఓకే, ఇప్పుడు నాకు కూడా వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటున్నా. నోట్ ఫ్రమ్ చరిత్. మై గాడ్, నా బంగారం వాడు. ఐ లవ్ యూ సప్దానా, కమ్ బ్యాక్ సూన్. ఐ లవ్ యూ సో మచ్, మిస్సింగ్ యూ లాట్, టేక్ కేర్. ఇది చాలండి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇదొకటి. అక్కడి నుంచి ఇండియా నుంచి వచ్చిన లెటర్ ఇది, నేను ఫర్ ఎవర్ నా దగ్గర పెట్టుకుంటా. అక్కడికి మాత్రం ఈ వర్డ్స్లో ఉంటే ఇవన్నీ చదువుతుంటే వాళ్ళు నా పక్కన ఉండి మాట్లాడినట్టు అనిపిస్తుంది. అనిస్తాం చాలా అంటే చాలా మిస్ అవుతుంది. ఇది పెట్టుకుంటా నా రూమ్లో మంచిగా, అక్కడ మంచి పెట్టుకుంటా. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా చూద్దాం. ఇంకా ఇది డ్రై ఫ్రూట్స్ లడ్డు కాస్త ఇలా అయిపోయిందనమాట. ఓకే, ఏముంది ఇట్లానే తింటా, నాకు అట్లా ఏం లేదు. లడ్డు ఈ షేప్లోనే, రౌండ్ షేప్లోనే ఉండాలి, అది ఈ షేప్లోనే ఉండాలని అట్లా ఏం లేదు. మా మమ్మీ చేసింది డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయమని నేను చెప్పిన అనమాట. మా మమ్మీ చేసి పంపించింది, మంచిగా నెయ్యి వేసి పంపించింది. నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం. మంచిగా చాలా నెయ్యి వేసి, నాకు అంటుతుంది కూడా, చాలా నెయ్యి వేసి మంచిగా పంపించినారు. మంచిగా తింటా. స్వీట్స్ అంటే నాకు తెప్పించుకుని అది ఒకటే అనుకుంటా, అది కూడా మా మమ్మీ ఇంట్లో హెల్తీ అని చెప్పేసి ప్రిపేర్ చేస్తా ఎట్లా అంటే సరే చెయ్యి అని చెప్పిన అనమాట. అండ్ ఇంకొచ్చేసి ఇంకా బట్టలు చెకోడీలు నాకు ఇప్పటి నుంచే ఇష్టం. స్కూల్లో ఉన్నప్పుడు 1 రూపీకి 2 రూపీకి కొనుక్కుంటుండే, నాకు బాగా గుర్తు. ఇవి కూడా అంతే, అవి కాన్స్ ఎక్కడ వేయించినామో మేము ఒక అంకుల్ అంతా తీసుకుంటాం అనమాట. చికెన్ అట్లా ఏం లేదు, లడ్డు ఈ షేప్లోనే, రౌండ్ షేప్లోనే ఉండాలి, అది ఈ షేప్లోనే ఉండాలని అట్లా ఏం లేదు. మా మమ్మీ చేసింది డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయమని నేనే చెప్పిన అనమాట. మా మమ్మీ చేసి పంపించింది, మంచిగా నెయ్యి వేసి పంపించింది. నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం. మంచిగా చాలా నెయ్యి వేసి, నాకు అంటుతుంది కూడా, చాలా నెయ్యి వేసి మంచిగా పంపించినారు. మంచిగా తింటా. స్వీట్స్ అంటే నాకు తెప్పించుకుని అది ఒకటే అనుకుంటా, అది కూడా మా మమ్మీ ఇంట్లో హెల్తీ అని చెప్పేసి ప్రిపేర్ చేస్తా ఎట్లా అంటే సరే చెయ్యి అని చెప్పిన అనమాట. అండ్ ఇంకొచ్చేసి ఇంకా బట్టలు
చెకోడీలు నాకు ఇప్పటి నుంచే ఇష్టం. స్కూల్లో ఉన్నప్పుడు 1 రూపీకి 2 రూపీకి కొనుక్కుంటుండే, నాకు బాగా గుర్తు. ఇవి కూడా అంతే, అవి కాయిన్స్ ఎక్కడ వేయించినామో మేము ఒక అంకుల్ దగ్గర తీసుకుంటాం అనమాట. చిప్స్ ఇట్లా అన్నీ మా డాడీని అక్కడే తెమ్మని చెప్పిన. స్పైసీ ఫుడ్ అంటే ఇండియన్ స్నాక్స్ అంటే అది రకమైన ఎమోషన్. అది పప్పుది. నాకు పప్పు చేసుకున్నప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇట్లా ఇలా అని అక్కడ ఇండియాలో మంచిగా ఇట్లా అట్లా అలవాటు ఉంటుండే, ఇక్కడ సరిగ్గా అవ్వట్లేదు దేంతో చూసిన. ఇంకా మమ్మీని ఒకటి పంపేయమని చెప్పిన, ఏ దేనికైనా ఉంటుందిలే అనేసి. ఇవన్నీ మసాలాలు ఇక్కడ కూడా దొరుకుతాయి మనకి మసాలాలు. ఇక అట్లనే ప్యాకెట్ వస్తుంది కదా, ఇవేముంది అంతా కూడా 1 కేజీ కూడా కావు ఇవన్నీ. జస్ట్ అట్లా చిన్న చిన్నవి కొన్ని కొన్ని పంపించమని చెప్పిన అనమాట. లవంగాలు, చెక్క, క్లిప్స్, ఇదేంటి రబ్బర్ బ్యాండ్స్, ఇవన్నీ నేను కొన్ని కొన్ని చెప్పిన పంపిమని. ఏంటిది ఓకే, ఇవి బ్రేస్లైట్స్ మా అక్క పంపించింది. చెప్పింది ఏమన్నా నీకు స్పెషల్గా పంపిస్తా అని చెప్పేసి చెప్పింది. చూడక్కర్లేదు, ఎందుకంటే మా అక్క సెలెక్షన్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. నాకు చిన్నప్పటి నుంచి అన్నీ తనే సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈవీలో ఇది పంపించింది మా అక్క. ఓ మై గాడ్, నాకు ఎప్పుడు ఇట్లా చెయ్యికి ఇట్లా నల్ల దారం ఉంటుంది అనమాట. తిరుపతి నుంచి ఎప్పుడైనా కట్టుకుంటూ ఉంటాను నేను. సో మా అక్కకి నేను చెప్పిన అనమాట ఆల్రెడీ. ఇది నేను కట్టుకుని 1 ఇయర్ అవుతుంది. ఇక్కడికి వచ్చే ముందు కట్టుకున్నా, అంతకుముందు ఇంకా వచ్చేకంటే ఒక 2-3 డేస్ ముందు, 2-3 మంత్స్ ముందు కట్టుకున్నాను అనమాట. 1 ఇయర్ ఇట్లా దగ్గరకు అయిపోతుంది కదా, నేను చేంజ్ చేసుకుంటా ఇది డిసెంబర్లో. ఇంకా ఏమన్నా ఉంటే పంపించండి ఇట్లా అని చెప్పిన. మా అక్క నాకు ఇది పంపించింది, ఈవీలో ఇది పంపించింది అనమాట. అసలు చూడడానికి అసలు ఎంత అంటే ఎంత బాగుందో, క్యూట్గా, అసలు చాలా క్యూట్గా ఉంది. నాకు మస్తు నచ్చింది. అసలు ఎంత బాగుంది. నాకు ఇట్లా మాకు తెలుసు, నాకు ఇట్లా చిన్న చిన్నవి ఇట్లా అంటే నా చేయికి బాగుంటాయి, ఎందుకంటే కొంచెం ఇట్లా వక్క ఉంటుంది కాబట్టి చెయ్యి చిన్నవి అయితేనే మంచిగా కనిపిస్తుంది. అండ్ నాకు ఇష్టం కూడా ఇట్లా చిన్నవి ఉంటేనే. వాచెస్ ఇట్లా ఏవైనా అంత చిన్నవి తీసుకుంటా. ఇది కూడా చిన్నగా, అసలు ఎంత బాగుందో చూడడానికి, చెయ్యికి అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది. మా అక్క అన్ని భలే సెలెక్ట్ చేస్తుంది అసలు. ఇది కూడా అసలు ఈవిలో ఇది పంపించింది, తన చెల్లికి ఏమి నెగిటివ్ వైబ్స్ ఉండొద్దని. అక్కడు అంటే ప్రేమ చూపించేస్తా. కొన్ని బ్యాంగిల్స్, క్లిప్స్ అన్ని చాలా పంపించినారు. అదేంటి, ఇవన్నీ మసాలాలు, పొడిలు అనమాట. మా మమ్మీ ఇవన్నీ ఇంట్లో మంచిగా ప్రిపేర్ చేస్తుంది. ఇవన్నీ ఇది వెల్లుల్లి అండ్ మిరియాలు, ఇవన్నీ కారం అనమాట. ఇప్పుడు ఇక్కడ వింటర్ వస్తుంది, ఇంకా వింటర్లో జలుబు చేస్తుంది ఇట్లా అని చెప్పేసి ఇవి వేసుకొని అన్నంలో తింటే కొంచెం గొంతు మంచిగా ఫ్రీగా మంచిగా ఉంటుంది అనమాట. మేము ఇండియాలో ఉన్నప్పుడు బాగా తింటుండే. ఎప్పుడన్నా గొంతు ఎప్పుడన్నా సర్ది అయినప్పుడు ఏమన్నా అన్ఈజీగా ఇట్లా అని అనిపిస్తే మమ్మీ మంచిగా పొడులన్నీ బాగా చేస్తుంది మమ్మీ. అందుకే మమ్మీకి నేను మరీ చెప్పిన, పొడిలు ఏమన్నా చెయ్యి, ఇక్కడ మళ్ళీ వింటర్ వస్తుంది చల్లగా ఉంటుంది అని చెప్పేసి. అందుకని పొడిలన్నీ పంపించినారు. కొన్ని మసాలాలు, గరం మసాలాలు ఇవి కూడా పంపించినారు. అంతే, ఇవన్నీ గరం మసాలా ఇవి పంపించినారు. ఇంకా ఇవన్నీ కొన్ని థ్రెడ్స్, ఆయిల్ ప్యాక్స్, మ్యాగీ. నాకు చాలా ఇష్టం మ్యాగీ అంటే. ఇంట్లో ఉన్నప్పుడు ఇండియా ఉన్నప్పుడు బాగా తింటుండే. ఈవినింగ్ పోయి నేను అసలు వంటలో నేర్చుకుంది ఫస్ట్ మ్యాగీ అంతే.
అందుకే ఇంకా మమ్మీ వాళ్ళ 2-3 ప్యాకెట్స్ అట్లా వేయమని ఇది కూడా దొరుకుతుంది. కానీ ఇవన్నీ మసాలా ప్యాకెట్లు, పసుపు, కోలా. చపాతీ వేసుకోవడానికి నేను వచ్చేటప్పుడు తెచ్చుకోలేదన్నమాట, కొంచెం ఇబ్బంది అవుతుండే, అందుకని ఇది కూడా తెచ్చుకో. ఇది గ్రీన్ మిర్చి, సారీ రెడ్ మిర్చి, ఎండు మిర్చి అంటారు కదా, అది పోపులోకి వేసుకుంటాం కదా. ఇదేంటి ఆదియోగి శివుడు. నేను మా అక్కగా చెప్పిన అనమాట, స్టార్టింగ్ కూడా అంతే. మా అక్క ఏంటేమో నాకు లక్ అనిపిస్తుంది. స్టార్టింగ్ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నాకు మా అక్కనే వినాయకుడిది ఇట్లా చిన్నది కొనిపించింది అనమాట. దేవుడు ఒక్కటైనా ఉండాలి అని చెప్పేసి వినాయకుడిది లాఫింగ్ బుద్ధ నాకు వచ్చేటప్పుడే, అప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ టైం వచ్చేటప్పుడు కొనిపించింది. నేను ఉన్నప్పుడు బాగా తింటుండే. ఈవినింగ్ పోయి నేను అసలు వంటలో నేర్చుకుంది ఫస్ట్ మ్యాగీ అంతే. అందుకే ఇంకా మమ్మీ వాళ్ళ 2-3 ప్యాకెట్స్ అట్లా వేయమని ఇది కూడా దొరుకుతుంది. కానీ ఇవన్నీ మసాలా ప్యాకెట్లు, పసుపు, కోలా. చపాతీ వేసుకోవడానికి నేను వచ్చేటప్పుడు తెచ్చుకోలేదన్నమాట, కొంచెం ఇబ్బంది అవుతుండే, అందుకని ఇది కూడా తెచ్చుకో. ఇది గ్రీన్ మిర్చి, సారీ రెడ్ మిర్చి, ఎండు మిర్చి అంటారు కదా, అది పోపులోకి వేసుకుంటాం కదా. ఇదేంటి ఆదియోగి శివుడు. నేను మా అక్కగా చెప్పిన అనమాట, స్టార్టింగ్ కూడా అంతే. మా అక్క ఏంటేమో నాకు లక్ అనిపిస్తుంది. స్టార్టింగ్ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నాకు మా అక్కనే వినాయకుడిది ఇట్లా చిన్నది కొనిపించింది అనమాట. దేవుడు ఒక్కటైనా ఉండాలి అని చెప్పేసి వినాయకుడిది లాఫింగ్ బుద్ధ నాకు వచ్చేటప్పుడే, అప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ టైం వచ్చేటప్పుడు కొనిపించింది. అదొకటి తెచ్చుకున్నాక మొన్న ఇంకా ఈ ప్యాకేజ్ ఇట్లా మ్యాటర్లు వచ్చినప్పుడు నేను మా అక్కతో నన్ను ఒకటే వినాయకుడు ఒక్కటే అన్నాడు దేవుడు, నాకు ఇంకేమన్నా కావాలి, శివుడు లాంటిది పంపి, శివుడు నా ఫేవరెట్ గాడ్ అనమాట, శివుడు లాంటిది పంపించండి అని చెప్పిన. మా అక్క ఇది ఆదియోగిది పంపించింది. అసలు ఎంత బాగుంది కదా, నాకు చూస్తుంటేనే అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది. అసలు ఎంత బాగుంది. ఇది ఎంత ట్రావెల్ చేసిందో, కోయంబత్తూర్ టు బెంగళూరు టు యాదగిరిగుట్ట నుంచి యుఎస్కి మా అక్క తీసుకొచ్చిందనమాట. తనదే సెలక్షన్. మంచిగా పెట్టుకుంటుంది, దేవుని దగ్గర పెట్టుకొని మంచిగా పూజ చేసుకుంటుంది. దీనికి ఎంత బాగుందో అవ్వా. ఇవి మురుకులు, నాకు ఇష్టం. మురుకులు, అప్పలు మమ్మీ బాగా చేస్తుంది. మురుకులు, గారెప్పలు నేను తెప్పించుకుందంటే అవి మిక్చర్ అంతే. మురుకులు బాగా చేస్తుంది మా మమ్మీ. మిక్చర్ ఇవి నేను ఎంత పెట్టినారో, నేనైతే చాలా పెట్టండి అని చెప్పిన, రాత్రి 2 పంపించినట్టున్నారు. ఎంత బాగుందో చూడ్డానికి. పల్లీలు వేసినారు, పుట్టినాలు వేసినారు. మమ్మీ స్పైసీగా మస్తు చేస్తుంది. ఎందుకంటే మమ్మీ వెల్లుల్లి కారం కూడా వేస్తుంది అనమాట ఇందులో. అలా ఇట్లా వెల్లుల్లి కారం చేసి ఇట్లా చేస్తారు కదా, అది కూడా ఇందులో కలుపుతారు. మమ్మీ స్పైసీగా మంచిగా చేస్తుంది అనమాట, మంచిగా కరకరలాగా మంచిగా ఉంటాయి మిక్చర్. అందుకే మమ్మీని ఇట్లా చేయమని చెప్పిన. మమ్మీ మంచి టైం తీసుకొని చేసి, థ్యాంక్ యూ మమ్మీ. మంచిగా తింటా. అసలు నాకు తెలిసి నేను కొన్ని డేస్ వరకు కుకింగ్ అవి ఇవి ఏం చెయ్యనేమో. అన్నం ఒకటి వండుకొని పొడిలతోని, పచ్చళ్ళతోని, ఈ స్నాక్స్తోని కడుపు నిండా మంచిగా తింటా. ఇంకా అంతే. ఇవన్నీ కొన్ని దారాలు అవి ఇవి తెప్పించుకున్నా.
కొంచెం కాటన్ ఇట్లా అంతే. ఇదన్నమాట ఎన్ని అన్నం వచ్చినాయి. టోటల్గా ఎంత వేయించుకున్నా 20 kgs అంతే అనమాట. అప్రాక్స్గా అంత వేయించుకున్నాం. ఎక్కువ బట్టలు స్నాక్స్ అన్నీ అయిపోయేసరికి అంత అయిపోయింది. యా ఎందుకనమాట. అండ్ థ్యాంక్ యూ మమ్మీ, డాడీ, అక్క, బావ అందరికీ. ఎందుకంటే నాకు తెలుసు ఒక మనిషికి అక్కడి నుంచి ఇక్కడ పంపించాలంటే చాలా టైం తీసుకుంటుంది. నాకు ఇది ఫస్ట్ టైం ప్యాకేజ్ చేయించుకోవడం కాబట్టి నేను ఈజీ అనుకున్నా, కానీ అస్సలు కాదు. మేము 1 month నుంచి అన్నీ నేను ఇక్కడి నుంచి ఏ డ్రెస్ కావాలో మా అక్కకి పంపించడం, మా అక్క అక్కడ ఆర్డర్ వచ్చినాక చూసుకోవడం, మళ్ళీ అక్కడ చూసిన తర్వాత ఏదన్నా క్లాత్ క్వాలిటీ బాగాలేకపోతే మళ్ళీ ఎక్స్చేంజ్ పెట్టుడు, మళ్ళీ వేరేటిది పెట్టుడు, మళ్ళీ సైజ్ నాకు ఏదైనా నచ్చకపోతే మళ్ళీ పెట్టడం. అసలు క్లాత్స్ అయితే చాలా పని అయింది. ఐ నో మా అక్కకి మస్తు ఇబ్బంది పెట్టిన, అర్థమైంది అది. కానీ తను అసలు ఏమి చిరాకు పడకుండా, అసలు ఏం లేకుండా ఓపికగా అన్నీ ఇది కావాలా, ఇదా, ఈ సైజా, ఇది ఇదని అన్నీ మంచిగా తీసుకుని నాకు చూస్తున్నా, డైరెక్ట్ అన్నీ చూస్తున్నా. చాలా బాగున్నాయి డ్రెస్సెస్ ఇట్లా అన్నీ. అండ్ మా మమ్మీకి కూడా చాలా థ్యాంక్ యూ మమ్మీ. అన్నీ మంచిగా టైం తీసుకొని అన్నీ ప్రిపేర్ చేసినావు. నాకు తెలిసిన పొడులకి వీటికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు స్టార్టింగ్లో కూడా మమ్మీ పొడులు ఇట్లా అన్నీ పెట్టింది. లిటరల్లీ చాలా టైం పట్టింది వాటికి అవన్నీ చేయడానికి. చాలా ఓపికగా చిన్నగా అన్నీ చేయాలన్నమాట. కాబట్టి అవి చాలా టైం తీసుకుండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. అండ్ డాడీ థ్యాంక్ యూ. వాళ్ళని కొరియర్ వాళ్ళని అన్నీ కనుక్కొని అవన్నీ వెళ్ళిండు. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళని 2-3 సార్లు కనుక్కొని వాళ్ళతో నాకు మాట్లాడిపించి మళ్ళీ వాళ్ళు మాట్లాడుకొని ఎప్పుడు వస్తుంది అది ఇది అన్నీ తెలుసుకున్నాడు. ఒక స్వీట్ బాక్స్ కూడా పంపించినారు. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి సగం తినేసిన. ఎందుకంటే అవన్నీ పైన ఉండే అనమాట. స్వీట్, మిక్చరు, పచ్చడి ఇవన్నీ పైనే ఉండే. ఇంకా ఇట్లా కొన్ని జస్ట్ ఓపెన్ చేసి ఇట్లా తీసిన అనమాట. ఎందుకంటే మమ్మీ చెప్పింది ఆల్రెడీ పచ్చడి పైనే పెడుతున్నాము, ఓపెన్ చేయగానే ఫ్రిడ్జ్లో పెట్టు, ఇన్ని డేస్ కొంచెం ప్యాకేజ్లో ఇట్లా ఉంటుంది కదా అని చెప్పేసి అన్నది. అందుకని చెప్పి అది ఓపెన్ చేసి కొంచెం తీసినాను. సో ఇంకా స్వీట్స్ కూడా అంతే. ఇంకా అది చాలా టెంప్టింగ్ అనిపించేసరికి తినేసిన అట్లా. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ డాడీ, అండ్ థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ బా, థ్యాంక్ యూ నా బొడ్డు చూడితే. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు అక్కడ ఉండి అన్నీ చెయ్యకపోతే ఇదంతా అయ్యేదే కాదు. థ్యాంక్ యూ.